హలో ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నానండి. మీరందరూ చాలా ఆనందంగా ఉన్నారని కోరుకుంటున్నాను. ముందుగా అందరికీ గుడ్ మార్నింగ్ అండి. ఇంకా ఇవాళ వీడియో వచ్చేసి ఫ్రైడే వ్లాగ్తో మీ ముందుకు వచ్చేసాను. ఫ్రైడే అంటే ఒక పాజిటివ్ ఎనర్జీని క్రియేట్ చేసే ఒక డే అన్నమాట. ఆ డే పాజిటివ్గా గడవాలని కోరుకుంటూ మనం ఆ రోజు పూజ చేసుకుంటూ ఉంటాము. అమ్మవారిని కానీ ఇంట్లో మన ఇష్ట దైవాన్ని కానీ కొలుచుకుంటూ ఫ్రైడే రోజు పూజ చేసుకుంటూ ఉన్నాం. ఎస్పెషల్లీ ఆడవాళ్ళకు ఫ్రైడే అంటే చాలా చాలా ఇష్టం అండి. ఆ రోజే ఇంకా ఎక్కలేని పూజలన్నీ ఇంట్లో పెట్టుకుంటూ ఉంటాము. అలాగే దీపాలు కూడా ఆల్మోస్ట్ అందరూ పెడుతూ ఉంటారండి ఫ్రైడే అనగానే. ఫ్రైడే లక్ష్మీదేవికి నిలయం కాబట్టి ఆ లక్ష్మీ కళ మన ఇంట్లో ఉంటేనే రోజు గడుస్తుంది కాబట్టి లక్ష్మీదేవిని కొలుచుకుంటూ ఫ్రైడేని మనం స్టార్ట్ చేస్తూ ఉంటాము. నేను కూడా ఇక్కడ ఫ్రైడే అని చెప్పేసి ఇంకా పూజ చేసుకుంటూ ఉన్నానండి. ఆ రోజు పౌర్ణమి, అలాగనే చంద్రగ్రహణము, ఫ్రైడే ఇవన్నీ కలిసి వచ్చాయంట అండి. పౌర్ణమి శుక్రవారం పూట కలిసి వస్తే చాలా చాలా మంచిది అంటూ ఉంటారండి. ఇంకా ఫ్రైడే రోజు మంచిదని చెప్పేసి పూజ అయితే చేసుకుంటూ ఉన్నానండి. నేను ఇక్కడ నార్మల్ పూజనే రోజు చేసేలాగానే చేస్తూ ఉంటానండి. కాకపోతే కొంచెం స్పెషల్ డే కాబట్టి అమ్మవారికి ఎవరికన్నా ఇష్టమైన దేవతలకు నేను ఇక్కడ పూజ చేసుకుంటూ ఉన్నాను. ఇక్కడైతే ఇంకా అగరబత్తులు వెలిగించి అలాగనే దీపాలు పెట్టేసి పూజ అయితే చేసుకుంటూ ఉన్నానండి. ఫ్రైడే అని గోమాతకు పూజ చేసుకున్నానండి. గోమాతలో అందరి దేవతలు ఉంటారని చెప్తూ ఉంటారు కదా, ఇంకా ఆ గోమాతకైతే పూజ చేసుకొని ఇక్కడ కొబ్బరికాయ అయితే సమర్పిస్తూ ఉన్నాను. శుక్రవారం కాబట్టి ఇంకా గుమ్మము అలాగని ఇంటి ముందు ముగ్గు అవన్నీ చల్లేసుకొని గడపనైతే పూజ చేసుకున్నానండి. గడపని ఇలా పూజిస్తే ఒక పాజిటివ్ ఎనర్జీ వచ్చినట్టుగా అనిపిస్తూ ఉంటుందండి. ఆ రోజంతా మార్నింగ్ పూజ పని అయిపోయిందంటే ఆ రోజు పనులన్నీ కూడా సాఫీగా జరిగినట్టుగా అనిపిస్తూ ఉంటుందండి నాకైతే. మీకు కూడా అలానే అనిపిస్తే కింద కామెంట్స్లో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే మాత్రం ఒక చిన్న లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ అండి. ఒక చిన్న లైక్ ఇవ్వడానికి అయితే ట్రై చేయండి. మీరు ఇచ్చే లైక్ వల్ల నా వీడియోస్ మరింత మందికి షేర్ చేస్తుందన్నమాట యూట్యూబ్ అనేది. కాబట్టి ఒక చిన్న లైక్ ఇవ్వడానికి అయితే ట్రై చేయండి. ఇంకా నేను ఇక్కడ గడపనైతే పూజించుకున్నాను కదండి. పూజించిన తర్వాత ఇక్కడ గడప ముందు దిష్టి తగలకుండా ఈరోజు పౌర్ణమి అలాగనే చంద్రగ్రహణం కాబట్టి నిమ్మకాయతో దిష్టి తీసేసి ఇలా సాల్ట్ వేసేసి పెడుతూ ఉన్నాను. మా ఇంట్లో పౌర్ణమి పూజ అనేది ఇలా జరిగిందండి. నార్మల్ పూజ లాగానే చేసుకుంటాను, కాకపోతే కొంచెం హడావిడిగా చేసుకుంటూ ఉంటానండి. హడావిడి ఎందుకంటే మార్నింగే చేసుకుంటాం కాబట్టి హడావిడిలాగా అయిపోతూ ఉంటుంది. శుక్రవారం కాబట్టి ఇంకా దిష్టి చేసి నిమ్మకాయకి అలా అటు సైడ్ ఇటు సైడ్ పెట్టేసి ఇంకా ఇంట్లోకి అయితే వచ్చేసాను. టిఫిన్ అయితే పెసరట్టు వేసానండి. అవేమీ చూపించలేదన్నమాట. రోజు వేసే పెసరట్టే కదా ఇంకేం చూపిస్తామని చూపించలేదండి. వంట అయితే స్టార్ట్ చేశాను అనమాట. వంటలోకి వచ్చేసి పాలకూర పప్పు అనమాట. ఆ రోజు పాలకూర పప్పు అయితే చేస్తూ ఉన్నాను. పాలకూర పప్పు ఉడికిపోయిందనమాట. ఉడికిపోయిన తర్వాత కొద్దిగా చింతపండు అలాగనే సాల్ట్ వేసేసి ఎనిపేస్తూ ఉన్నాను. అటు సైడ్ వచ్చేసి కాకరకాయల ఫ్రై అయితే చేస్తూ ఉన్నానండి. కాకరకాయలు అయితే కట్ చేసి పక్కన పెట్టేసుకున్నాను. అప్పటికే టైం వచ్చేసి 10:30 అయిందండి. నేను ఆ లోపల అన్ని పనులు ఫినిష్ చేసుకున్నాను. ఎందుకంటే ఆ రోజు ఫ్రైడే కాబట్టి హోలీ అండి. హోలీ రోజు పిల్లలు హాలిడే కదా, ఇంటి దగ్గరే ఉన్నారు. ముందుగా అందరికీ హ్యాపీ హోలీ అండి. హోలీ లాంటి రంగురంగుల లైఫ్ స్టైల్స్ అన్నీ మన జీవితాల్లోకి రావాలని చెప్పేసి కోరుకుంటూ మీ మౌనిక అండి. ఇంకా ఇక్కడ ఒక సైడ్ అయితే పప్పు ఎనిపేస్తూ ఉన్నాను, ఒక సైడ్ అయితే కాకరకాయల ఫ్రై చేస్తూ ఉన్నాను. కాకరకాయ ఫ్రైకి అయితే బాండి పెట్టేశానండి. బాండి అయితే వేడి అయిపోయింది. వాటిలో ఆయిల్ వేసేస్తే వేడిగా అవుతుందని చెప్పేసి ఆయిల్ కూడా వేసేసాను. ఆయిల్ వేసేసిన తర్వాత ఇంకా కాకరకాయ ఫ్రై అయితే చేస్తూ ఉన్నాను. అటు సైడ్ వచ్చేసి పొయ్యి ఖాళీగా ఉందని చెప్పేసి పప్పుకైతే తిరువాత పెడుతూ ఉన్నాను. మీలో ఎంతమంది కాకరకాయ ఫ్రైని ఇష్టంగా తింటారండి? నేనైతే చాలా ఇష్టంగా తింటానండి. ఇలా చక్రాల్లా కట్ చేసి పొడి పొడిగా చేస్తే చాలా టేస్టీగా ఉంటుంది. చాలా ఇష్టంగా తింటాను. ఎస్పెషల్లీ పప్పులోకి అయితే నంచుకోవడానికి చాలా బాగుంటాయండి. అందుకోసమే ఈరోజు పప్పు అయితే చేస్తూ ఉన్నాను.
కాకరకాయలో పసుపు ఉప్పు వేసేసి అంటే రసం పిండేసి కొద్దిసేపు నానిన తర్వాత రసం పిండేసి చేస్తూ ఉంటారు కదా, నేను అలా చేయకోకుండా బాగా కడిగేసి కాకరకాయల్ని చక్రాల్లాగా కట్ చేశానండి. వాటర్ ఏమీ లేకుండా చక్రాల్లాగా కట్ చేసుకోవాలి. మనకు అప్పుడు ఈ కాకరకాయ ఫ్రై అనేది పొడి పొడిగా వస్తుంది, లేదంటే ముద్దలాగా అయిపోతుంది వాటిలో వాటర్ ఉంటే. ఇంకా వాటిలో కొంచెం పసుపు ఉప్పు వేసేసామనుకోండి, వాటిలో ఉండే వాటర్ అంతా బయటికి వచ్చేసి ముద్దలాగా అయిపోతుంది. అలా కాకుండా మనం బాగా ఆరిపోయిన వాటర్ అంతా కూడా ఆరిపోయిన తర్వాత చక్రాలా కట్ చేసుకున్న తర్వాత కూడా బాగా వాటిని ఆరబెట్టేసుకోవాలి. అప్పుడే మనకు కాకరకాయ ఫ్రై అనేది పొడి పొడిగా వస్తుంది. ఇంకా చక్రాలాగా కట్ చేసిన వాటిని అయితే బాండీలో అక్కడే ఉండి లో టు మీడియం ఫ్లేమ్ అడ్జస్ట్ చేసుకుంటూ కాకరకాయలను అయితే వేయించేసుకోవాలి. చూడండి, కాకరకాయలన్నీ బాగా వేగిపోయాయి అనమాట. బాండి నల్లగా ఉండడం వల్ల నల్లగా అయినట్టుగా ఉన్నాయండి, కాకపోతే చాలా టేస్టీగా ఉన్నాయన్నమాట. పప్పు అయితే తర్వాత పెట్టేశాను, ఇంకా కాకరకాయ ఫ్రై కూడా రెడీ అయిపోయింది. ఇటు సైడ్ అయితే వాటర్ అయితే పెట్టేశాను. ఈ వాటర్ ఎందుకంటే వడియాలు పెడుతూ ఉన్నానండి. ఈరోజు వడియాలు అయితే మొన్న పెట్టాను కదండి వీడియోలో, అదే అచ్చం అలానే ఒక కప్పు మాత్రమే తీసుకొని నేను ఇలా చేస్తూ ఉన్నాను. ఎక్కువ క్వాంటిటీలో అయితే చేయలేదన్నమాట, తక్కువ క్వాంటిటీ తీసుకొని అలానే ఆ ప్రాసెస్లోనే చేస్తూ ఉన్నాను. 1 కప్పు సుజీ రవ్వ, 1 కప్పు సగ్గుబియ్యం వేసేసి మిక్సీ పట్టేశాను మెత్తగా. మిక్సీ పట్టేసిన తర్వాత 1 కప్పు వాటర్ వేసేసి మళ్ళీ మెత్తగా మిక్సీ పట్టేసి ఒక పక్కన పెట్టేసుకున్నానండి. ఇంకా ఇక్కడ కుక్కర్ పెట్టేశానండి. అడుగు మందం గల కుక్కర్ అయితే పెట్టేశాను ఈరోజైతే. ఈ కుక్కర్ అడుగు మందంగా ఉందన్నమాట. 1 కప్పుకు మనకు 6 కప్పులు కాదు 9 కప్పులు వాటర్ కదా, 2 కప్పులు అయితే పోసేసి మిక్సీ పట్టేశాను. ఇంకా ఇక్కడ 7 కప్పులు వాటర్ వేసేసి కొద్దిగా సాల్ట్ వేసేసి వాటర్ అయితే కాగపెట్టేసిన తర్వాత మిక్సీ పట్టినటువంటి మనము ఆ పేస్ట్ ఉంటుంది కదా, ఆ పేస్ట్ని ఇందులో వేసేసుకొని బాగా ఉడికించుకోవాలండి. అక్కడే ఉండి ఉడికిచ్చేసాను అనమాట. మంటను లో టు మీడియం ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుంటూ ఉడికిచ్చేసాను. ఆ రోజు హోలీ కదండి, పిల్లలైతే ఇంటి దగ్గర ఉన్నారు, నాకైతే హెల్ప్ చేస్తారని చెప్పేసి పాప నా దగ్గర పెట్టేసుకున్నాను అనమాట. పాప నేను కలుపుతా అమ్మ అంటూ ఉంటే కలపడానికైతే ఇచ్చేస్తూ ఉన్నాను. బాగా అక్కడే ఉండి కలిపెట్టుకుంటూ ఉడికించుకున్నానండి. మంటనైతే లో టు మీడియం ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుంటూ కలబెట్టుకుంటూ ఉడికించుకున్నాను అనమాట. ఈసారి అయితే వడియాలు చాలా బాగా వచ్చేసాయండి. ఈసారి నువ్వులు వేయకోకుండా జీలకర్ర అయితే వేశారండి. స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత జీలకర్ర, ఒట్టిమిరపకాయలు క్రష్ లాగా కట్ చేసినటువంటి ఒట్టిమిరపకాయల పొడి, అలాగనే ఇక్కడ ఇంతకుముందు అయితే మెంతాకు వేశాను కదా, ఈసారి అయితే కొత్తిమీర యాడ్ చేశాను అనమాట. కొత్తిమీర యాడ్ చేసి సన్నగా తరిగేసి బాగా కలిపెట్టుకున్నాను. ఆఫ్ చేసిన తర్వాతనే ఈ ప్రాసెస్ అంతా జరగాలండి, లేదంటే జీలకర్రలోని రసం అంతా బయటకు వచ్చేసి నల్లగా అయినట్టుగా ఉంటాయి అక్కడక్కడ. కాబట్టి స్టవ్ ఆఫ్ చేసుకున్న తర్వాతనే ఈ ప్రాసెస్ అంతా జరగాలి. కొద్దిసేపు ఆరనిచ్చిన తర్వాత అయితే నేను ఇక్కడ వడియాలు పెడుతూ ఉన్నాను. ఈ వడియాలు ఇంట్లోనే ఆరబెట్టేశానండి, అంటే ఫ్యాన్ కింద ఆరబెట్టేశాను. నేను వడియాలు పెట్టేసరికి టైం వచ్చేసి 11-11:30 ఆ టైం అయింది. ఆ టైంకి ఉడకబెట్టేసుకొని ఇంకా ఇక్కడ వడియాలు అయితే పెడుతూ ఉన్నాను. ఇంట్లో అయితే ఎక్కువ క్వాంటిటీ లేవు కాబట్టి ఈ క్లాత్కు మాత్రమే వచ్చేసాయండి. క్లాత్ని అయితే వాటర్ లేకుండా గట్టిగా పిండేసి మనం ముడతలు లేకుండా బాగా క్లాత్ని అయితే పరుచుకోవాలన్నమాట. అప్పుడే మనకు వడియాలు అనేవి నీట్గా వస్తాయండి. ముడతలాగా ఉంటే జారిపోయినట్టుగా ఉంటుంది, పిండి అంతా కూడా సరిగా రావన్నమాట. ముడతలు లేకుండా క్లాత్ని అంతా బాగా పరుచుకోవాలి. ముందు రోజు పెట్టాను కదండి వడియాలు, ఆ వడియాలు అయితే ముడతలుగా వేసుకున్నాను అనమాట. క్లాత్ అనేది సరిగా రాలేదని చెప్పేసి ముడతలు లేకుండా నీట్గా పర్చేసుకున్నాను అనమాట క్లాత్ అంతా ఫస్ట్. తర్వాత వడియాలు అయితే పెట్టేస్తూ ఉన్నాను. సహస్ర అయితే ఎడ్జెస్కి పెడుతూ ఉంటే వడియాలు అనేవి మధ్యలో పెడుతురామ్మా అని చెప్తూ ఉంటే మధ్యలోకి వచ్చి పెడుతూ ఉందండి. మధ్యలో పెడితే అంత నిండుగా కనిపిస్తుంది. ఎడ్జెస్ అంటే ఏంటండి, మళ్ళీ లాస్ట్లో అయినా ఎడ్జెస్లో వేసుకోవచ్చు, మధ్యలో పెట్టలేం కాబట్టి మధ్యలో వేస్తురామ్మా అని చెప్తూ ఉంటే మధ్యలోనే వేస్తూ ఉందండి. ఇంకా మేము వేస్తూ ఉంటే బాబు వచ్చేసాడు. బాబు కూడా ఇక్కడ వడియాలు నేను పెడతా అని అంటూ ఉన్నాడు. మేమైతే ఇంకా వద్దులేనన్నా మేము పెడతాంలే అని చెప్పేస్తూ ఉంటే వాడు నేను పెడతా అని ఏడుస్తూ ఉన్నాడండి. త్వరగానే పెట్టేశామండి వడియాలు అనేవి, ఎందుకంటే క్వాంటిటీ తక్కువ కాబట్టి త్వరగానే పెట్టేశామన్నమాట. చూడండి, లాస్ట్లో ఒక్క క్లాత్కి మాత్రమే సరిపోయింది నాకు ఈ పిండి అంతా వచ్చేసి, కాబట్టి ఈజీగానే పెట్టేశామండి. ఆరడం కూడా చాలా తొందరగా ఆరిపోయాయి అనమాట. నేను మార్నింగ్ 11:30కి స్టార్ట్ చేశాను కదండి పెట్టడము, నాకు సాయంత్రం 8 కల్లా నైట్ 8 కల్లా చాలా చక్కగా ఆరిపోయి నైటే తీసేసామండి. అన్నీ బాగా ఊడొచ్చాయి అనమాట. ఈసారి చాలా బాగా వచ్చేసాయి అనమాట ఈ వడియాలు అనేవి.
ఈ వడియాలే కాక బియ్యం పిండి వడియాలు కూడా పెడదామని అనుకుంటున్నానండి. అవి కూడా ఇంతకుముందు పెట్టానండి, కొంచెం ఐడియా ఉందన్నమాట. ఈ వడియాలు అయితే ఐడియా లేదు కాబట్టి యూట్యూబ్లో చూసి పెట్టాను. లాస్ట్ వీడియో చెప్పాను కదండి, యూట్యూబ్లో చూసి ఈ వడియాలు అనేవి పెడుతూ ఉన్నానని చెప్పేసి. ఈసారి బియ్యం పిండి వడియాలు అయితే ట్రై చేయాలి. ఆ వడియాలు ఎలా వస్తాయో ఏంటో ఇంకా అర్థం కాలేదు. అవి ఇంట్లో పెడితే ఎలా ఉంటాయో, వస్తాయో రావో అనే ఆలోచనలో ఉన్నాను. అవి అయితే బయట పెడుతూ ఉండేది మా అమ్మ అయితే, కాబట్టి అవి ఇంట్లో పెట్టాలా వద్దా అని ఆలోచనలో ఉన్నాను. లంచ్ అంతా ఫినిష్ చేసుకున్న తర్వాత ఇక్కడ స్టిచ్ చేసుకుంటూ ఉన్నానండి. మొన్న నైరా కట్టు డ్రెస్ అయితే స్టిచ్ చేసుకున్నాను కదా, ఆ నైరా కట్టు డ్రెస్ మీదకి పాయింట్ అయితే స్టిచ్ చేసుకుంటూ ఉన్నాను. ఆ డ్రెస్ మీదకి లెగ్గిన్ వేసుకుంటే బాగానే ఉందండి, కాకపోతే లెగ్గిన్ వేసుకోవడం వల్ల పట్టినట్టుగా ఉంది, అలాగనే అంత కంఫర్టబుల్గా అనిపించలే నాకు. అందుకోసమని అలాంటి క్లాత్ తీసుకొని వచ్చి ఇక్కడ లూజ్ పాయింట్గా, అదే స్ట్రైట్ కట్ పాయింట్ ఉన్నాయి కదా, ఇప్పుడు ట్రెండీగా ఉన్నాయి కదా, వాటి మీదకి చాలా బాగుంటుందని చెప్పేసి స్ట్రైట్ కట్ పాయింట్ అయితే స్టిచ్ చేసుకుంటూ ఉన్నాను. స్ట్రైట్ కట్ పాయింట్ అయితే చాలా చాలా ఈజీ అండి మనం స్టిచ్ చేసుకోవడము. ఒక్క కటింగ్లోనే మనకు స్ట్రైట్ కట్ పాయింట్ అనేది అర్థమైపోతుంది. అంత ఈజీ అండి. ఎక్కడా కూడా మనకు తిరకాసు లేకుండా బాగా కట్ చేసుకొని నీట్గా స్టిచ్ చేసుకోవచ్చు, కొంచెం ఐడియా ఉంటే, స్టిచ్చింగ్ ఐడియా ఉంటే. నేను ఇక్కడ అంతా కట్ చేశాను కదండి, అటు సైడ్ ఇటు సైడ్ జాయింట్ అయితే చేసేసాను. ఫస్ట్ కిజా దగ్గర బ్యాక్ సైడ్, ఫ్రంట్ సైడ్ 2 సైడ్లు జాయిన్ చేసేసుకోవాలి. జాయిన్ చేసుకున్న తర్వాత కాలి దగ్గర పట్టీలాగా మనం స్టిచ్ చేసుకోవాలండి. అప్పుడే మనకు క్లాత్ అనేది బాగా గట్టిగా ఉంటుంది. మనం ఆ క్లాత్ని మర్చి మనం కుట్టేసుకున్నాం అనుకోండి, ఆ క్లాత్ అనేది కొంచెము గట్టిగా ఉండకుండా చినిగిపోయినట్టుగా ఉంటుంది. కాబట్టి అక్కడ మనకు ఒక జాయింట్ లాగా క్లాత్ని వేసుకొని మనం పట్టీలాగా కట్టేసుకుంటే నీట్గా ఉంటుందండి. స్ట్రైట్ కట్ పాయింట్ అయినా, మామూలుగా లూజ్ పాయింట్ అయినా, ఏ పాయింట్ అయినా కూడా మనకు లూజ్గా అలా స్టిచ్ చేసుకోవడం వల్ల నీట్గా కనిపిస్తుంది పాయింట్ అనేది. మనం వేసుకున్నప్పుడు కూడా లుక్ చాలా బాగుంటుంది. ఖాళీ దగ్గర అయితే క్లాత్ను అటాచ్ చేస్తూ ఉన్నాను. నేను ఇక్కడ నోటితో ఎందుకు కట్ చేశానంటే, పాప ఇంటి దగ్గరే ఉంది కదండి, పాప ఇంటి దగ్గర ఉంటే ఏదో ఒకటి క్రాఫ్ట్ చేస్తూ ఉంటుందన్నమాట. ఆ క్రాఫ్ట్ కోసం స్టిజర్ తీసుకొని వెళ్తూ ఉంటుంది నా దగ్గర. నేను అందుకోసము అది లేనప్పుడల్లా నేను ఇక్కడ అలా నోటితో కానీ చేత్తో కానీ తెంపేస్తూ ఉంటాను దారాన్ని అయితే. ఇక్కడ ఇంకా మామూలుగా అటాచ్ చేసాం కదండి క్లాత్ అనేది, ఇంకా తిప్పేసి మళ్ళీ ఒక స్టిచ్ అయితే వేస్తూ ఉన్నాను. ఇలా స్టిచ్ చేయడం వల్ల చాలా చాలా బాగుంటుంది, చాలా సింపుల్గా అయిపోతుంది అన్నమాట మెథడ్ అనేది. ఫస్ట్ మనం ఒక కాలికి స్టిచ్ చేసాం కదండి, ఇంకొక కాలికి ఉన్న క్లాత్కును కూడా అలానే స్టిచ్ చేసుకోవాలి. అప్పుడే మనకు నీట్గా ఉంటుంది. మీరు ఎప్పుడైనా ఇలా స్ట్రైట్ కట్ పాయింట్ ట్రై చేశారండి? ఈజీ పద్ధతిలో చేసుకోవచ్చండి మనము. నేను ఎప్పుడు కూడా సింపుల్ మెథడ్ని ఎంచుకుంటానండి, ఎందుకంటే మనం పెద్ద పెద్ద టైలర్ లాగా బయట పెట్టి నేర్చుకోలేక కదా, కాబట్టి సింపుల్ మెథడ్లో పెడితే సింపుల్గా మనం చేసుకోవచ్చు. అలాగనే సింపుల్గా వెళ్ళి సింపుల్గా గ్రాండ్ లుక్ని తెచ్చుకోవచ్చు అండి. అందుకోసం సింపుల్గా వెళ్తూ ఉంటాను. సింపుల్గా కట్ చేసి సింపుల్గా స్టిచ్ చేయడము ఇలా చేసుకుంటూ ఉంటాను. స్ట్రైట్ కట్ పాయింట్ అంటే ఇలా కాలికి ఇటు సైడ్ కూడా కట్ చేసి స్టిచ్ చేస్తూ ఉంటారని ఆ వీడియోస్ కూడా చూశానమాట. కాకపోతే అది నాకు కొంచెం కష్టంగా అనిపించి నేను ఇక్కడ ఓన్లీ ఒక కటింగ్తోనే మాత్రమే అయిపోయిన తర్వాత నేను ఇక్కడ స్టిచ్ చేసుకుంటూ ఉన్నాను. అటు సైడ్ ఇటు సైడ్ క్లాత్ అయితే జాయిన్ చేశాను కదండి కాళ్ళకి, ఇంకా అంతా అటాచ్ చేసేసి స్టిచ్ చేస్తూ ఉన్నాను. స్టిచ్ చేసేటప్పుడు కొంచెము తప్పుపోయినా కూడా అంతా విప్పేసి స్టిచ్ చేసుకుంటూ ఉంటాను, ఎందుకంటే బాగా నీట్గా ఉండాలి కదండి మనం స్టిచ్ చేసినది. కాబట్టి తప్పుపోయినది విప్పేసుకుంటూ అక్కడే స్టిచ్ వేసుకుంటూ ఉంటాను అనమాట. ఇక్కడ తప్పుపోయిందని చెప్పేసి తీసి మళ్ళీ వేస్తూ ఉన్నానండి స్టిచ్ చేసేది. ఇలా నైరా కట్ డ్రెస్కి ఇలా స్ట్రైట్ కట్ పాయింట్ వేయడం వల్ల అచ్చం రెడీమేడ్లో కొన్నట్టుగానే ఉందన్నమాట. వేసుకునే కూడా కాటన్ క్లాత్ కాబట్టి చాలా స్మూత్గా ఉంది, ఎక్కడా కూడా విసుగు అనిపించలేదండి నాకైతే. పొద్దున్న నుంచి సాయంత్రం వరకు పెట్టుకోమన్నా కూడా చాలా ఈజీగా పెట్టేసుకోవచ్చు మనం ఈ డ్రెస్ని అయితే ఒళ్ళు మీద. ఎందుకంటే ఇప్పుడు వచ్చేది సమ్మర్ కాబట్టి మనం వేసుకునే డ్రెస్సులు కొంచెం కుచ్చుకునేలాగా, అలాగనే మనకు అనీజీగా ఉండే క్లాత్ని అయితే వేసుకొని మనం చాలాసేపు ఉండలేము. కాబట్టి ఇలా కాటన్ క్లాత్ అయితే తీసుకొని వచ్చి నేను ఇలా స్టిచ్ చేసుకుంటూ ఉన్నాను. ఈ నైరా కట్ పాయింట్కి అయితే నాకు 2 మీటర్స్ అయితే పట్టిందండి. 2 మీటర్స్ క్లాత్ అయితే పట్టిందనమాట. ఈ 2 మీటర్స్ క్లాత్ని కట్ చేసి స్టిచ్ చేసుకుంటూ ఉన్నాను. చెప్పాను కదండి, మా ఇంటి దగ్గరలోనే మాకు ఇలాంటి నైటీల క్లాత్ సెంటర్ ఉందనమాట. ఆ సెంటర్కి వెళ్ళేసి
టాప్ తీసుకున్న క్లాత్నే మళ్ళీ తెచ్చుకొని స్టిచ్ చేసుకుంటూ ఉన్నాను. ఫస్ట్ టాప్ అయితే స్టిచ్ చేసుకున్నానండి. టాప్ ఎలా వస్తుందో, నాకు బాగుంటుందో లేదో అని నాకు ఐడియా వస్తే నేను ఇలా చేస్తూ ఉంటాను. బాగుంది అనిపిస్తే కంటిన్యూ చేస్తానండి, బాగాలేదు అనిపిస్తే ఇంకా పక్కన పెట్టేస్తాను అనమాట. బాగుందిలే టాపు సమ్మర్లో వేసుకోవచ్చు అని చెప్పేసి పాయింట్ అయితే స్టిచ్ చేసుకుంటూ ఉన్నాను. ఇంకా ఇక్కడ పైన అంతా మనము కింద అంతా స్టిచ్ చేసుకున్నా కదండి, కాళ్ళ దగ్గర కిజా దగ్గర అంతా స్టిచ్ చేసుకున్న తర్వాత పైన పట్టీ అయితే కడుతూ ఉన్నాను. పట్టీ కోసం కూడా నేను ఎటువంటి క్లాత్ను అటాచ్ చేయలేదండి. ఆ క్లాత్నే ఎక్కువగా కట్ చేసి దాన్నే మర్చేసి కుడుతూ ఉన్నాను. మీరు కావాలంటే ఎలాస్టిక్ కూడా వేసుకోవచ్చండి. ఎలాస్టిక్ వేయడం వల్ల నాకు కొద్దిగా పిల్లలు పుట్టినప్పుడు అదే సిజరీన్లు జరుగుతూ ఉంటాయి కదా, ఆ సిజరీన్ల వల్ల ఆ ఎలాస్టిక్ అనేది మనకు ఫిట్గా పట్టుకునేట్టుగా ఉంటుంది. కాబట్టి నాకు పొట్ట మీద ఎక్కువగా భారం ఉన్నట్టుగా, ఆ స్టిచెస్ దగ్గర కొంచెం నొప్పిగా ఉంటే నేను ఇలా క్లాత్ని అయితే ఎక్కువగా పెట్టేసి బొందెకు ఎక్కిద్దామని చెప్పేసి మర్చి కుడుతూ ఉన్నాను. మీకు కూడా అలానే అనిపిస్తూ ఉంటుందా అండి? సిజరీన్ దగ్గర మనకు స్టిచెస్ వేస్తారు కదా, ఆ స్టిచెస్ దగ్గర నాకు ఇలా పాయింట్ వేసుకోవడం వల్ల, అలా ఎలాస్టిక్ పాయింట్ వేసుకోవడం వల్ల పట్టేసినట్టుగా నొప్పిగా అనిపిస్తూ ఉంటుందన్నమాట. వాటి వల్ల నాకు చాలా ప్రెజర్గా అనిపిస్తూ ఉంటుంది పొట్ట మీద. కాబట్టి నేను ఇలా స్టిచ్ చేసుకుంటూ ఉన్నాను. సిజరీన్ జరిగిన అందరికీ ఇలానే ఉంటుందా, నాకే ఇలా ఉంటుందా అనిపిస్తూ ఉంటుందండి ఒక్కొక్కసారి అయితే. మీకు కూడా ఇలానే ఉంటే కింద కామెంట్ సెక్షన్లో ఖచ్చితంగా ఒక చిన్న కామెంట్ అయితే పెట్టండి. మాకు కూడా అలా స్టిచెస్ దగ్గర పట్టేసినట్టుగా నొప్పిగా ఉంటుందని నాకు ఒక చిన్న కామెంట్ అయితే పెట్టండి. నాకే ఇలా ఉంది అనిపిస్తే నేను అదే డాక్టర్ దగ్గరికి వెళ్ళి చూపించుకుంటాను. బొందెకైతే మర్చి కుట్టేశాను కదండి పాయింట్కు. ఇక్కడ బొందె అయితే కుడుతూ ఉన్నాను. అదే బొందె అండి, మనం కట్టుకుంటాం కదా పాయింట్లకి, అలాంటి బొందె అయితే స్టిచ్ చేస్తూ ఉన్నాను. ఆల్మోస్ట్ పాయింట్ అయితే హాఫ్ అన్ అవర్లో కుట్టేశానండి. అంత ఈజీగా స్టిచ్ చేసుకోవచ్చు మనము. ఒక్క స్టిచ్చింగ్ ఐడియా మాత్రమే ఉండాలన్నమాట దీనికి. కాబట్టి స్టిచ్చింగ్ మాత్రం నేర్చుకోండి. మీరే మీ పాయింట్లను కానీ, మీ డ్రెస్సులు కానీ, మీ జాకెట్లను కానీ మీరే స్టిచ్ చేసుకోవచ్చు. చూడండి పాయింట్ అయితే లూజ్గా, ఎంత లూజ్ పెట్టానంటే అంత లూజ్గా పెట్టానండి. క్లాత్ ఉన్నంత పెట్టేశాను అనమాట. లూజ్ అనేది అంత లూజ్గా ఉంది. చాలా బాగుంది, కంఫర్టబుల్గా అనిపించింది అనమాట వేసుకున్నప్పుడు. వేసుకొని అయితే చూపిస్తానండి లాస్ట్లో అయితే. చూడండి పాయింట్ అయితే ఇలా ఉందన్నమాట. పాయింట్ ఎలా ఉందో కింద కామెంట్లో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే మాత్రం ఒక చిన్న లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసుకోండి. చూడండి స్ట్రైట్ కట్ పాయింట్ అనేది రెడీ అయిపోయింది. లాస్ట్లో చూపిస్తా అని చెప్పాను కదండి, ఇప్పుడైతే చూపిస్తూ ఉన్నాను ఎలా ఉందో ఈ డ్రెస్ అనేది. పైన నైరా కట్ డ్రెస్ అయితే స్టిచ్ చేసుకున్నాను. ఇంకా లూజ్ పాయింట్ కూడా స్టిచ్ చేసుకున్నాను అనమాట. ఇలా ఉందన్నమాట స్టిచ్ చేసుకున్న తర్వాత లుక్ అయితే. రెడీమేడ్ లుక్ అయితే ఖచ్చితంగా వచ్చింది అనుకుంటూ ఉన్నానండి నేనైతే. చూడండి వెనకల కూడా ఇలా ఉంది. చాలా చాలా కంఫర్టబుల్గా ఉందన్నమాట. మనం ఇంట్లో నైటీలతో ఉండలేనప్పుడు ఇలాంటి డ్రెస్ అయితే వేసుకొని బాగా ఇంట్లో తిరుగుతా మనం ఆడుతూ పాడుతూ పని చేసుకోవచ్చు అండి. నైటీ వేసుకోలేనప్పుడు ఎప్పుడు నైటీతోనే ఉంటే మనకు బోర్ కొడుతూ ఉంటుంది కదా, ఇలాంటి డ్రెస్సులు అయితే ట్రై చేస్తూ ఉండాలి. క్లాతులు కూడా చాలా తక్కువే కదండి. నాకు ఈ డ్రెస్ కాస్ట్ వచ్చేసి మీటర్ వచ్చేసి 100 రూపాయలు. పైన నైరా కట్కి 2.5 మీటర్ తీసుకున్నాను. కింద పాయింట్కి అదే స్ట్రైట్ కట్ పాయింట్కి 2 మీటర్ తీసుకున్నాను. మొత్తం నాకు 4.5 మీటర్ అయితే సరిపోయిందనమాట. మొత్తం డ్రెస్ అంతా స్టిచ్ చేసుకోవడానికి అంటే 450 అనమాట. నాకు ఈ డ్రెస్ కాస్ట్ వచ్చేసి బాగా కంఫర్టబుల్గా 450లో మనకు ఎంత కంఫర్టబుల్గా దొరుకుతాయండి, అంత కంఫర్టబుల్గా దొరికిందనమాట నాకైతే. ఇంకొక డ్రెస్ కూడా స్టిచ్ చేసుకుందాం అనుకుంటూ ఉన్నాను ఈ సమ్మర్కి అయితే. మధ్యాహ్నం వడియాలు అయితే పెట్టాను కదండి, వడియాలన్నీ ఆరిపోయాయి అనమాట. ఆరిపోయిన తర్వాత అయితే ఇంకా నీళ్లు చల్లేసి తీస్తూ ఉన్నాను నేను, పిల్లలైతే. నీళ్లు చల్లిన తర్వాత కొద్దిసేపు అయితే నానివ్వాలండి. నానిన తర్వాతనే వస్తాయన్నమాట. అప్పటికప్పుడు మనం తీయాలంటే రావండి. నానిన తర్వాత ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు, మనకు 5 నిమిషాలు నానితే సరిపోతుందిలేండి, 10 నిమిషాలు లేదు కానీ 5 నిమిషాలు నానిన తర్వాతనే నీట్గా వస్తాయండి వడియాలు అనేవి. మనం అప్పటికప్పుడు పీకినామంటే విరిగిపోతూ ఉంటాయి. చూడండి ఎంత నీట్గా వచ్చేసిందో. నేను తీయడమే ఆలస్యం అండి. నాకు ఇవ్వమ్మా నేను తింటాను అని ముందు కూర్చున్నారనమాట. నేను ఈ వడియాల్ని 8-8:30 ఆ టైంలో తీసానండి. అప్పటికి చాలా బాగా ఎండిపోయాయి, బాగా నీట్గా వచ్చాయి అనమాట. పిల్లలు ఇంకా తింటూనే ఉన్నారండి. తింటూ ఉంటే కడుపున వస్తాయని చెప్పేసి వార్నింగ్ అయితే ఇస్తూ ఉన్నాను, తినాకండి అని చెప్పేసి. నేను పాప తీస్తూ ఉంటే బాబు అయితే అటు సైడ్ క్లాత్లో అయితే పరుస్తూ ఉన్నాడు. పరచడం లేదలేండి, విసిరేస్తూ ఉన్నాడు అనమాట. పరచురా, బాగా నీట్గా బాగా ఆరిపోతాయి, బాగా నీట్గా వస్తాయని చెప్తూ ఉంటే అసలు విసిరేస్తూ ఉన్నాడు అనమాట క్లాత్ పైన. ఇంకా మేము ఏం చేయలేక చెప్పలేక ఇంకా మళ్ళీ తీసుకుందాంలేమ్మా అని చెప్పేసి ఇంకా ఎట్లో ఒకట తీస్తూ ఉన్నామండి నేను పాప అయితే.
అన్నీ తీసి ఆరిన తర్వాత అయితే అన్నీ ఇలా ఉన్నాయండి వడియాలు అనేవి. ఇవి సెకండ్ డే పెట్టినవి అనమాట. ఇవి ఫస్ట్ డే పెట్టినవి మనం వడియాలు అనేవి. ఫస్ట్ డే నువ్వులు వేసా అని చెప్పాను కదండి, నువ్వులు అయితే కనిపిస్తూ ఉన్నాయి అక్కడక్కడ. ఈ సెకండ్ డే అయితే జీలకర్ర అయితే వేసాను కదా, జీలకర్ర కనిపిస్తూ ఉంది అక్కడక్కడ. ఇంకా ఇప్పుడు వేయించుతూ ఉన్నానండి ఆయిల్లో అయితే. ఆయిల్ అయితే బాగా వేడిగా అయిందనమాట. మనము వేయించేటప్పుడు ఆయిల్ వేడిగా ఉంటేనే వడియాలు అనేవి నీట్గా వస్తాయండి. చాలా బాగా టేస్టీగా ఉన్నాయి. ఎంత పతలాగా ఉన్నాయంటే అంత పతలాగా ఉన్నాయండి. బయట కొన్నవైతే మందంగా, అసలు మనం నూనెలో వేయించినా కూడా వేగం అనమాట బయట కొన్నవనేవి. మేము అందుకోసమే బయట కొని అవన్నీ తినలేక ఇంట్లో అయితే చేస్తూ ఉన్నానండి వడియాలు అయితే ఈ సంవత్సరము. ఇవాళ వ్లాగ్ ఫ్రైడే వ్లాగ్ కదండి. ఫ్రైడే వ్లాగ్ కొంచెం లెందీ అయిపోయింది. పూజ, ఇంట్లో పనులు, అలాగనే వడియాలు పెట్టడము, వేయించడము ఇవన్నీ చూపించాను. అలాగనే స్టిచ్చింగ్ చూపించాను. ఇవన్నీ చూపించడం వల్ల వీడియో అనేది లెందీ అయిపోయింది. వీడియో నచ్చితే మాత్రం ఒక చిన్న లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు మోటివేషనల్గా అనిపిస్తుందని ఈ వీడియో తీశాను. మరొక మంచి వీడియో మళ్ళీ కలుస్తాను.